హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు మలుపులోని మాధుర్యం. రచన రావినూతల సువర్ణ కన్నన్ గారు. మలుపులోని మాధుర్యం 10వ భాగం. మర్నాడు ఉదయం 8 అవుతుండగా వచ్చాడు రఘు. అతను వచ్చేసరికి వసుంధర స్నానం చేస్తుంది. తను బతిమాలితే గాని రాని అల్లుడు తనంతట తాను అంత పొద్దున్నే రావటం చూసి మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటూ అతన్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు వసుంధర తండ్రి. 5 నిమిషాల్లో కాఫీ టిఫిన్లు వచ్చాయి. అత్తగారు కుశల ప్రశ్నలు అడిగింది. అరే రఘు, వచ్చేసావా? ఇందాకడి నుంచి నీ కోసం చూసి ఇప్పుడే స్నానానికి వెళ్ళాను. అన్నట్టు ఇవాళంతా నువ్వు ఇక్కడే ఉండాలి, సరేనా? అంది వసుంధర తల్లి అందించిన టిఫిన్ ప్లేట్ అందుకుంటూ. రఘు నవ్వుతూ తలూపాడు. తినవేం, కారంగా ఉందా? అంది వసుంధర. తల్లి తండ్రి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అన్నాడు రఘు ఉప్మాలోని పచ్చిమిరపకాయ ముక్కల్ని ఏరుతూ. లేకపోవటం ఏమిటి నా మొహం? అన్ని పచ్చిమిరపకాయలుంటేను. అందుకే రఘు కారం తినలేడు, అన్ని మిరపకాయలు వేయొద్దు అని వంటావిడితో చెప్పాను. ఎక్కడా వింటారా మనమాట? ఆరిందలా నొచ్చుకుంటూ అంది వసుంధర. ఆమె ధోరణికి నవ్వాడు. ఆ తర్వాత చాలాసేపు రఘునే మాట్లాడాడు. అమ్మో, నీకు మాటలు బానే వచ్చే, వేళాకోళంగా అంది వసుంధర. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నీకన్నానా అన్నాడు రఘు. క్షణం సిగ్గుపడింది వసుంధర. ఆ తర్వాత ఆమె కబుర్లు చెప్పింది. తన పుస్తకాలు చూపించింది. తను వేసిన బొమ్మ చూపించింది. బావుందా అంది. ఏమిటి? కుక్క, నేనే వేశాను గర్వంగా అంది. ఓ, ఇది కుక్క, గాడిదనుకున్నానే. పోనీ ఓ పని చెయ్యి, ఈ బొమ్మ కింద కుక్క అని రాయి, లేకపోతే గాడిద అనుకునే ప్రమాదం ఉంది అంటూ వేళాకోళం చేశాడు రఘు. వసుంధర ఉడుక్కుంది. అతను మళ్ళీ ఆమెను కబుర్లు చెప్పి నవ్వించాడు. అలా సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయాడు రఘు. రఘు, ఎప్పుడైనా కోడలి దగ్గరికి వెళుతుంటావా? అంది మాలినీదేవి సెలవులకి వచ్చిన కొడుకుతో. అన్నాడు అతను ముభావంగా. ఏం, నాకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయిగా అమ్మా అన్నాడతను క్లుప్తంగా. పోనీ వసుంధర వస్తుందా ఎప్పుడైనా? త్రుళ్ళిపడ్డాడు రఘు. ముసిముసిగా నవ్వింది రావులమ్మ. ఒక్కసారి వచ్చిందమ్మా అనేశాడు రఘు. తల్లి చిన్నగా నవ్వుకుంది. రఘు భోజనం చేసి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడే జగపతి గారు లోపలికొచ్చారు. పని మనిషి తప్పుకుంది. దేవి అన్నాడు జగపతి గారు. ఏమిటండి? నవ్వుతూ చూసింది ఆవిడ. మన రఘుని ఇంగ్లాండ్ పంపించి బారిస్టర్ చదివించాలనుకుంటున్నాను. ఏమంటావ్? త్రుళ్ళిపడింది మాలినీదేవి. ఏమంటున్నారు? అంది కళ్ళు చిట్లించి. మన వాణ్ణి ఇంగ్లాండ్ పంపుదామనుకుంటున్నాను. వద్దండి, వీణెక్కడికి పంపద్దు. ఇంత దగ్గరలో ఉంటేనే నాకు తోచటం లేదు. ఇంకా 4 రోజులు పోతే మధు కూడా వెళ్ళిపోతుంది. ఇద్దరినీ వదిలి నేనుండలేను. దాదాపు ఏడుస్తున్నట్టుగా అందావిడ. అది కాదు దేవి, వాడి చదువు ఇదిగో, ఇక్కడి చదువులు చాలు. వాడేం ఉద్యోగాలు చేసి ఊళ్ళేలక్కర్లేదు. నా బిడ్డని నా కళ్ళ ముందే ఉండనివ్వండి కాస్త ఆవేశంగా అంది మాలినీదేవి. ఆయన అదోలా నవ్వారు. ఇదంతా నాకు మాత్రం ఇష్టం అంటావా? మెల్లగా అన్నారు. అంటే పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. మన భావాలన్నీ వాళ్ళ మీద రుద్దితే రేపు మా ఉన్నతికి మా పెద్దలే అడ్డు నిలిచారు అని పిల్లలు మనల్నే తోలనాడతారు. అందుకే వాళ్ళ ఇష్టాలకి వాళ్ళని వదిలేద్దాం అనునయంగా అన్నారాయన. అయోమయంగా చూసింది మాలినీదేవి. అవును దేవి, రఘుకి బారిస్టర్ చదవాలని పట్టుదలగా ఉంది. వాణ్ణి వదిలి నేను మాత్రం ఉండగలనా చెప్పు? తప్పదు మరి, మెల్లగా ఆలోచించు. అంటే తండ్రి కొడుకులు నిర్ణయించుకున్న తర్వాత నా చెవిని వేశారన్నమాట నిష్ఠూరంగా అంది. చచ, అదేం కాదు దేవి. వాడు నాకు చెప్పాడు. నేను వారించి చూశాను. కానీ ఫలితం ఉండేట్టు లేదు. నువ్వు మాత్రం వాడు కోరింది కాదనగలవా? నవ్వుతూ అన్నాడాయన. కానీ నాకు ఒంటరిగా. ఓ అదా, మన వసుంధరని తీసుకొద్దాం. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళినా ఆ పిల్ల ఉంటే 10 మంది పెట్టు. తను నీ కొడుకులా ముంగి కాదు, గలగలా మాట్లాడుతుంది. కల్లా కపటం తెలియని పిల్ల నవ్వుతూ అన్నారు గజపతిరావు గారు. భర్త కోడల్ని మెచ్చుకుంటుంటే ఎంతో గర్వంగా అనిపించింది మాలినీదేవికి. అయితే రఘుని వదిలి తాముండగలమా అన్న భయం మాత్రం ఆమె నుండి పోలేదు. అందుకే పిల్లలు పెద్దవాళ్ళయ్యారు అంది నిట్టూరుస్తూ. ఆమెను ఆలోచించుకొని అన్నట్టు భర్త బయటికి వెళ్ళిపోయాడు. ఏదో పెరంటానికి వెళ్ళొచ్చిన మాధురి వచ్చి
అమ్మా, ఏమిటలా ఉన్నావు అంటూ పలకరించేదాకా అలాగే కూర్చుండిపోయింది మాలినీదేవి. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. రఘు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. అతన్ని విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నారు గజపతిరావు గారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక 2 రోజులకు రఘు వెళతాడనగా అందరూ కలిసి వసుంధర వాళ్ళ ఇంటికి వచ్చేశారు. అక్కడి నుంచే వెళ్ళాలతను. రఘు వాళ్ళ లెక్చరర్లు, శ్రేయోభిలాషులు అభినందించారు అతన్ని. తల్లి, చెల్లెలు అతనికి ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నారు. తండ్రి చదువు విషయాలు మాట్లాడుతున్నాడు. వసుంధర అతని చుట్టూ దిగులుగా తిరుగుతుంది. ఏవేవో ప్రశ్నలు వేస్తుంది అమాయకంగా. ఒకసారి ఆమెతో మాట్లాడాలని, ఏవేవో చెప్పాలని అతనికి ఎంతగానో అనిపించింది. కానీ ఏదో బెరుకు. రఘు, కాఫీ కావాలా? రఘు, రేడియో పెట్టునా అంటూ అతన్ని విడిచి వెళ్ళటం లేదు వసుంధర. అతనికి తెలిసిన సిగ్గు ఆ పిల్లకేమాత్రం తెలియడం లేదు. ఆ రోజే అతను వెళ్లే రోజు. ఒక్కసారి ఒంటరిగా చిక్కిన వసుంధరని పట్టుకొని, వసు, నేను వెళ్ళిరానా అన్నాడు రఘు. అందా పిల్ల బాధగా. ఆమె కళ్ళు 2 నీళ్లతో నిండిపోయాయి. చాచా, ఏడవకూడదు. నేను వెళ్ళి అక్కడ పెద్ద ప్లీడర్నయ్యి తిరిగి వస్తాను, సరేనా? ఆమె కళ్ళు సున్నితంగా తుడుస్తూ అన్నాడు రఘు. మళ్ళీ ఎప్పుడొస్తావు అంది కళ్ళు తుడుచుకుంటూ. త్వరలో. ఈలోగా నువ్వు బాగా చదువుకోవాలి. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు, నేను రాస్తానుగా అన్నట్టు. అతని మాట పూర్తిగానే లేదు. వసు, మీ అత్తయ్య పిలుస్తున్నారు చూడమ్మా అన్న తల్లి కేక వినిపించి చెంగున గెంతుతూ లోపలికి వెళ్ళిపోయింది వసుంధర. రఘు అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయాడు. గగన వీధుల్లోకి తీసుకెళ్లిన కనుమరుగయ్యే వరకు అతన్నెక్కిన ప్లేన్ కేసి చూస్తుండిపోయారంతా. అందరూ భారంగా ఇల్లు చేరుకున్నారు. ఆ తర్వాత కాలచక్రం రివ్వున సాగుతూనే ఉంది. రఘు దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. అతనికి మొదట్లో కాస్త బెంగ అనిపించిన క్రమేపీ అడ్జస్ట్ అయిపోయాడు. కొత్త దేశం, కొత్త మనుషులు, కొత్త వాతావరణం. అయినా అతనికి ఎంతో నచ్చింది. ఇతర వ్యాపకాలేం లేకుండా శ్రద్ధగా చదువుకోసాగాడు. ఒక్కో రోజు హఠాత్తుగా మెలకువ వచ్చేది. తల్లి, తండ్రి గుర్తొచ్చేవారు. ఇంకా నిద్రపట్టేది కాదు. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంటుందో? సుధా అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటుందా? వసు ఎక్కడుందో? అటూ ఇటూ తిరుగుతుంటుంది అనుకుని నవ్వుకునేవాడు. హఠాత్తుగా ఆల్బం తిరిగేసేవాడు. మళ్ళీ ఎంతో బెంగగా ఫీల్ అయ్యేవాడు. ఓ రోజు అలాగే ఆల్బం చూసుకుని అక్కడే ఉంచేశాడు. తన ఫ్రెండ్స్ కంటపడింది అది. అంతవరకు అతనికి పెళ్ళయిందని తెలియని వాళ్ళు అతన్ని తెగ ఆట పట్టించారు. చూడు మిస్టర్ రావు, ఇంత చిన్న వయసులో పెళ్ళేమిటి? అసలు ఈ వయసులో చేసుకుంటే ఏం థ్రిల్గా ఉంటుంది? చూడు, ఈ అమ్మాయి మరీ పసిపిల్లలా లేదు అనేవారు. అతని మనసు చివుక్కుమనేది. అప్పుడే తనకి పెళ్లి చేసేసిన తల్లిదండ్రుల మీద కోపం కూడా వచ్చేది. అయితే మా ఇళ్లల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయకపోతే అదో పెద్ద తప్పుగా భావిస్తారన్న సంగతి గుర్తొచ్చి సర్దుకునేవాడు. అందుకే వచ్చిన వెంటనే రాసిన ఉత్తరం తప్ప వసుంధరకి మరి ఉత్తరం రాయలేదు అతను. అయితే ప్రతి ఉత్తరంలోనూ ఆమె క్షేమ సమాచారం మాత్రం పదే పదే రాసేవాడు తండ్రికి. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇండియాలో వసుంధర అతని నుంచి ఉత్తరాల కోసం ఎదురు చూసి చూసి అతని సిగ్గు సంగతి గుర్తొచ్చి వచ్చిన ఉత్తరమే పదే పదే చదువుకుని మురిసిపోవటం నేర్చుకుంది. ఆ రోజు అలాగే తోచక ఉత్తరాన్ని చదువుకుంటూ పడుకుంది. అప్పుడే ఆమె స్నేహ బృందం కోతిముక్కలా వచ్చి పడ్డారు. అందులో ఓ పిల్ల హఠాత్తుగా ఆమె చేతిలోని ఉత్తరం లాక్కుపోయింది. అయ్యో, నా ఉత్తరం అంటూ గొడవ పెట్టింది వసుంధర. అదేం వాళ్ళు వినిపించుకోలేదు. ఏం ఉత్తరమే అది అంది ఓ అమ్మాయి. వాళ్ళ ఆయన ప్రేమలాగా రాశాడే, రండి రండి అంటూ ఉత్తరంతో కిందికి పారిపోయిందా పిల్ల. ఏం రాశాడే అంటూ బిలబెల్లాడుతూ అంతా ఆమెను అనుసరించారు. వసుంధర నిస్సహాయంగా తను కదిలింది. తొందరగా చదవే, ఏం రాశాడు ఆందోళనగా అందో అమ్మాయి ఆదుర్దాగా. తొందరపడకండి, ఇది ప్రేమలేఖ, ఇలాంటిది మెల్లగా చదవాలి అందో అమ్మాయి. ఆ పిల్ల బిగ్గరగా చదవటం మొదలుపెట్టింది. లండన్. ప్రియమైన వసు, నేను క్షేమంగానే ఉన్నాను. నువ్వు క్షేమమని తలుస్తాను. ఇక్కడ నాకు చాలా బాగుంది. కానీ ఇంత చిన్నతనంలో పెళ్ళేమిటి అని మాత్రం ఏడిపిస్తున్నారు. ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ దొరికారు. మా ఊరెళ్తున్నావా? మా మాదిరి ఉంటే ఎంచక్కా మీరిద్దరూ ఆడుకోవచ్చు. అన్నట్టు నువ్వు బాగా చదువుకో. నేను ఎక్కువగా ఉత్తరాలు రాయకపోవచ్చు, ఎందుకంటే ఫ్రెండ్స్ గేల్ చేస్తారేమో. ఎప్పుడన్నా నువ్వే రాయి. మనం కలుసుకున్నప్పుడు బోలెడు కబుర్లు. అత్తయ్య గారికి, మామయ్య గారికి నమస్కారాలు చెప్పు. ఇక ఉండనా? నీ రఘు. చిచి, ఇదేం ప్రేమలేక?
వికారంగా ముఖం పెట్టిందా చదివినమ్మాయి. మరెలా రాయాలేంటి? మరో అమ్మాయి ప్రశ్న. మా అక్కకి మా బావ రాస్తాడు. ముద్దులు గట్రా చాలా ఉంటాయి అందులో. అక్క చూడకుండా చాలాసార్లు చదివాను గర్వంగా అంది అమ్మాయి. నా ఉత్తరం ఇవ్వండి, దాదాపు ఏడుస్తున్నట్టు అంది వసుంధర. వాళ్ళు ఇవ్వలేదు. అందుకోబోయింది వసుంధర. ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళ చేతిలోకి మారిపోయి చివరికి ఆ ఉత్తరం తలో ముక్క వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింది. వసుంధరకి దుఃఖం ఆగలేదు. సారీ వసు, సారీ వసు అనేసారంతా. ఈ గొడవంతా విన్న వసుంధర తల్లికి ఎక్కడ లేని చిరాకు వచ్చిందా పిల్లల మీద. 12-15 మధ్య పిల్లలకి ఏమిటి వెర్రి మాటలు, మోటు హాస్యాలు? మనసులోనే విసుక్కుంటూ మెల్లగా వసుంధరకి నచ్చచెప్పి ఆ పిల్లలని సున్నితంగా మందలించింది. ఆ పిల్లలు రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు. వసుంధర మనసంతా పాడైపోయింది. జరిగిందంతా రఘుకి రాసేసింది. ఇక తన పేర ఉత్తరాలు ఎక్కువ రాయవద్దని కూడా రాసింది. రఘు కూడా తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారిపోతున్నాయి. కాలంతో పాటు మనుషుల్లో మార్పు రావడం సహజం. మాధురి అత్తవారింటికి వెళ్ళిపోయింది. వసుంధర అత్తవారింటికి పుట్టింటికి మధ్య తిరుగుతుంది. ఆమెకిప్పుడు అత్తవారింట్లో కూడా అతి చనువు ఏర్పడింది. రఘు రాసిన ఉత్తరాలు తల్లిదండ్రుల కన్నా తనే ఎక్కువ చదువుకునేది. అందులో తన గురించి అంటీ అంటనట్లుగా రాయటం చూసి అతని మొహమాటానికి నవ్వుకునేది. ఆ రోజు తర్వాత రఘు ఆమె పేర ఉత్తరం రాయలేదు. వసుంధర రాయలేదు. ఆమె ఓణీల్లోంచి చీరల్లోకి మారిపోయింది. మెరుపు తీగలా ఉన్న కోడల్ని చూసి మురిసిపోయేవారు అత్తమామలు. ఏళ్లు గడిచిపోతున్నాయి. ఒక్కసారి వచ్చి వెళ్ళమని ఎంత బతిమాలినా రఘు రాలేదు. చదువు పూర్తయితేనే గాని రానని. ఆ చదువు పూర్తయింది. అయినా అతను రాలేదు. ఏదో ఒక వంక పెట్టి జాప్యం చేస్తున్నాడు. కొన్నాళ్ళు అప్రెంటిస్గా చేసిన తర్వాత వస్తానని రాసిన కొడుకు మీద అంతులేని కోపం వచ్చింది తల్లిదండ్రులకి. అత్తమామలకి మరీ కంగారుగా ఉందతని ప్రవర్తన. వసుంధర మాత్రం వాళ్ల భయానికి నవ్వుకునేది. ఎందుకు వీళ్ళకింత భయం? చదువు కోసమే కదా తను వెళ్ళింది. ఏదో కొన్నాళ్ళు అప్రెంటిస్గా చేసి వస్తానన్నాడే కానీ శాశ్వతంగా అక్కడుండిపోతాననలేదుగా అనుకునేది. మరికొన్నాళ్ళు గడిచాయి. మాలినీదేవి మనోవ్యధతో మంచం ఎక్కింది. రోజులు గడుస్తున్న కొద్దీ వసుంధరలో కూడా అనుమానం, భయం మొదలయ్యాయి. అసలు ఇంకా ఎందుకు రాడు? తామంతా ఇక్కడ తన కోసం ఎదురు చూస్తున్నట్టు తెలియదా? కనీసం ఓ ఉత్తరమైనా రాయకూడదు? పోనీ తనే రాస్తే? చిచి, ఇన్నాళ్ళు ఊరుకుని తను రాయకుండా నేను రాస్తే అనుకొని సిగ్గుపడింది. అలాగే మరికొన్నాళ్ళు గడిచాయి. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక మేడ మీద పడుకుని పేపర్ చూస్తున్నాడు తండ్రి. తల్లి ఏదో పని చేసుకుంటుంది వంటింట్లో. వసుంధర మాత్రం హాల్లో కూర్చుని శరత్ నవల చదువుకుంటుంది. అప్పుడే టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చి ఓ టెలిగ్రామ్ అందించాడు. కంగారుగా సంతకం చేసి ఎక్కడి నుంచి అనుకుంది స్వగతంగా. ఎక్కడి నుంచైతే మాకెందుకు అన్నట్టు అతను వెళ్ళిపోయాడు. వణికే చేతులతో విప్పి చూసింది. కాలింగ్ బెల్ వినిపించి హాల్లోకి వచ్చిన తల్లి కూతురితో ఎక్కడి నుంచే వసు అంది. వసుంధరకి నోటమాట రావటం లేదు. చెంపల్లోకి రక్తం చిమ్మి చెంపలు ఎర్రబడ్డాయి. ఎక్కడి నుంచి? ఈసారి మరీ కంగారుగా అడిగింది తల్లి. రఘు దగ్గర నుంచమ్మా. తను వస్తున్నట్టు కేబుల్ ఇచ్చాడు అంటూ ఆ కాగితాన్ని తల్లికిచ్చేసి రివ్వున లేడీలా తన గదిలోకి పరుగు తీసింది వసుంధర. ఆ అమ్మాయికి లేడీలా పరిగెత్తాలని, హంసలా ఎగరాలని, నెమలిలా నాట్యం చెయ్యాలని, చిన్నపిల్లలా గెంతాలని, ఇంకా చాలా చాలా అనిపించింది. మనసు గాల్లో తేలిపోతుంది. నా రఘు వస్తున్నాడు. ఇన్నాళ్లకి తన కోసం స్వదేశానికి తిరిగొస్తున్నాడు అనుకుని పరవశించిపోయింది. కూతురి నోటి నుంచి ఆ మాట విన్న తల్లి కూడా కాళ్ళు చేతులు ఆడలేదు. ఒక్క అంగలో భర్త దగ్గరికి వెళ్ళి ఆ వార్త ఆయన చెవిన వేసింది. జాగ్రత్త, ఇంకాసేపట్లో బియ్యాలవారు కూడా రావచ్చు. వాళ్ళకి కేబుల్ ఇచ్చాట. అన్ని ఏర్పాట్లు చేయించు అంటూ భార్య ఏదో అంటున్నా వినిపించుకోకుండా హడావిడిగా బయటికెళ్ళిపోయాడు ఆయన. అయ్యో, ఏం సోజ్యమే నా తల్లి. తండ్రట్ట కూతురిట్ట. కాస్త వివరంగా చెప్పాలా? ఇంతకీ అతగాడెప్పుడొస్తున్నాడు? మురిపంగా చూస్తూ అడిగింది తల్లి కూతురి దగ్గరికెళ్ళి. రేపు. అయ్యో, రేపేనా? నయం. ఒసే రామి అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది తల్లి. తల్లిదండ్రుల హడావిడిని చూసి చిన్నగా నవ్వుకుంది వసుంధర. ఏం, తనకు మాత్రం లేదు ఆదుర్దా అనుకుంది మళ్ళీ. రఘు ఇప్పుడెలా ఉంటాడో? బాగా పొడుగై ఉంటాడు. దొరబాబులా ఉండుంటాడు. రాగానే తనని ఎలా చూస్తాడు? మారిపోయానంటాడా? అయినా అతని ఊహే ఎందుకింత మధురంగా ఉంది?
అతని పేరు తలుచుకుంటేనే ఎందుకింత పులకింత? నాలాగే తను నా కోసం ఆరాటపడుతున్నాడా అనుకుంది. ఆమెకి కాలమే గడవటం లేదు. అబ్బా, ఇంక సాయంత్రమే కాలేదు, ఎప్పుడు తెల్లవారుతుంది? అయినా గడియారం ఏమిటింత మెల్లగా నడుస్తోంది? మళ్ళీ తన ఆతృతకి తనే నవ్వుకుంది వసుంధర. ఆ సాయంత్రం దీపాల వేళ అత్తమామలు ప్రభృతులు దిగారు. అందరి ముఖాలు దివిటీలా వెలిగిపోతున్నాయి. అనారోగ్యంగా ఉన్న మాలినీదేవి తన అనారోగ్యం సంగతే మర్చిపోయింది. ఆ రాత్రి ఎవరూ కన్ను ముయ్యలేదు. అవును, సంతోషం అలాంటిది మరి. రాత్రంతా పొద్దున్న ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఏం చీర కట్టుకోవాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉంటే రఘుకి నచ్చుతుంది, ఇలా ఎన్నో ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అందరూ ఆతృతగా ఎదురు చూసిన శుభోదయం రానే వచ్చింది. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.